డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం వారు సమర్పిస్తున్నటువంటి వ్యాకరణ అభ్యాసం 10వ తరగతి హిందీ సబ్జెక్ట్. ఈ హిందీ సబ్జెక్ట్లో పార్ట్ 1లో అడగబోయే 1వ ప్రశ్న నుండి 12వ ప్రశ్న వరకు వ్యాకరణ అంశాల యొక్క ఉదాహరణల్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. విద్యార్థులు, మీరు ఈ విషయాన్ని వింటున్నప్పుడు, వీడియో చూస్తున్నప్పుడు శ్రద్ధగా గమనించండి. వ్యాకరణ అభ్యాసాలకు సంబంధించి ప్రతి బిట్కి సంబంధించి 20 లేదా 25 ఉదాహరణలతో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సరే, నేను మీ మొహమ్మద్ తాహిర్ పాషా, స్కూల్ అసిస్టెంట్ హిందీ, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, సకినేటిపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. విద్యార్థులు, వీడియోలోకి ప్రవేశిద్దాం. ప్రశ్న 11లో కాల్ అంటే భవిష్యత్ కాలం ఉంటే భూతకాలంలోకి, భూతకాలం ఉంటే వర్తమాన కాలంలోకి, ఈ 3 కాలాల్లోకి ఏదో ఒక కాలంలోకి మార్చమని కోరటం జరుగుతుంది. ఇది టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ కూడా వాక్యాన్ని పూర్తిగా మరల రాయవలసి ఉంటుంది. ముందు ఇచ్చిన వాక్యం ఏ కాలంలో ఉందో గుర్తిస్తే మార్చవలసిన కాలంలోకి మార్చవచ్చు. చూడండి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం ఉదాహరణలు ఇవ్వటం జరిగింది. భూతకాలంలో చూడండి, సావన్ మే మేఘ్ బర్స్తే థే, సావన్ కే మేఘ్ బర్స్తే హై వర్తమాన కాలం. భవిష్యకాలంలో సావన్ కే మేఘ్ బర్సేంగే. हामिद ईदगाह गया, हामिद ईदगाह जाता है, हामिद ईदगाह जाएगा. दिल में प्यार बसाते हैं, दिल में प्यार बसाते हैं, दिल में प्यार बसाते थे, दिल में प्यार बसाते हैं, दिल में प्यार बसाएंगे. लोकगीतों के कई प्रकार के थे, लोकगीतों के कई प्रकार हैं, लोकगीतों के कई प्रकार होंगे. लड़का मौन रह गया, लड़का मौन रहा है, लड़का मौन रहेगा. जल ही जीवन था, जल ही जीवन है, जल ही जीवन होगा. लड़के मैदान में खेले थे, लड़के मैदान में खेलते हैं, लड़के मैदान में खेलेंगे. हामिद ने चिमटा खरीदा, हामिद चिमटा खरीदता है, हामिद चिमटा खरीदेगा. गांव से मेला चला, गांव में मेला चलता है, गांव में मेला चलेगा. भारतवासी पावन धाम बनाए थे, भारतवासी पावन धाम बनाते हैं, भारतवासी पावन धाम बनाएंगे. मैंने तोपखाना संभाल लिया, मैं तोपखाना संभालती हूं, मैं तोपखाना संभालूंगी. स्त्रियों ने गीत गाई, स्त्रियां गीत गाती हैं, स्त्रियां गीत गाएगी. पुरुष ने ढोल बजाया था, पुरुष ढोल बजाता है, पुरुष ढोल बजाएगा. గమనించండి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యకాలం. ఇంకా కొన్ని ఉదాహరణలు మీ ముందుకు ఇవ్వబోతున్నాను. मैंने खाना खाया, భూతకాలం, వర్తమాన కాలం. मैं खाना खाता हूं, भविष्यकाल. मैं खाना खाऊंगा. यह तो कोई यान था, यह तो कोई यान है, यह तो कोई यान होगा. मेरे कई साथी नीले ग्रह पर फैले थे, मेरे कई साथी नीले ग्रह पर फैलते हैं. मैं कई साथी, मेरे कई साथी नीले ग्रह पर फैलेंगे. लोग सुख चैन से रहते थे, लोग सुख चैन से रह रहे हैं, लोग सुख चैन से रह रहेंगे. जूही ने तांतिया को रोका, जूही ने तांतिया को रोकती है, जूही तांतिया को रोकेगी. हामिद अच्छा लड़का है, हामिद अच्छा लड़का, క్షమించండి, భూతకాలంలో హామిద్ అచ్చా లడకా థా,
వర్తమానకాలంలో హామిద్ అచ్చా లడకా హై, భవిష్యకాలంలో హామిద్ అచ్చా లడకా హోగా. 12వ ప్రశ్న వ్యాకరణ అంశాల్లో శుద్ధ రూప్. తప్పుగా ఇచ్చినటువంటి వాక్యాన్ని కరెక్ట్ చేసి వాక్యాన్ని మొత్తం పూర్తిగా రాయాలి. దీన్ని శుద్ధ రూప్ అంటారు. వాక్యకు శుద్ధ కీజియే అంటారు. ఇక్కడ ఉదాహరణ చూడండి. మై పాఠశాల జాతా హై, మై పాఠశాల జాతా హూ అని ఉండాలి. తుమ్ పాఠ పడితే హై అని ఉంది. తుమ్ పాఠ పడితే హో అని ఉండాలి. हम सब भारतीय हैं, हम सब भारतीय हैं. హై మీద చుక్క ఉండాలి, బహువచనం. హమ్ వచ్చింది కాబట్టి. ఆప్ మందిర్ జాతా హై, ఆప్ వస్తే చివరిని తే రావాలి. ఆప్ మందిర్ జాతే హై. మై మేరా ఘర్ జాతా హూ, దీన్ని మై అపనా ఘర్ జాతా హూ అనాలి. తర్వాత ఉదాహరణ చూడండి. तुम तुम्हारी पुस्तक पढ़ती हो, तुम अपनी पुस्तक पढ़ती हो. राजू पानी पीती है, राजू पानी पीता है. मैंने रोटी खाया, मैंने रोटी खाई అని ఉండాలి. मैंने बोला, मैं बोला అని ఉండాలి. मैं को पाठ पढ़ना चाहिए, मैं को రాదు. मैं प्लस को मुझको పాఠ పడనా చాహియే లేదా ముఝే పాఠ పడనా చాహియే. ఇంకా ఉదాహరణ చూడండి. లడ్కీ బాజార్ జాతా హై, లడ్కీ బాజార్ జాతీ హై. వహనే ఆమ్ ఖాయా, వహ ప్లస్ నే వహనే కాదు ఉస్నే, ఉస్నే ఆమ్ ఖాయా. తుమ్ కైసే హై, తుమ్ కైసే హై అని అనకూడదు. తుమ్ కైసే హో అని అనాలి. వహ మైదాన్ మే ఖేల్తా హూ, वह मैदान में खेलता हूं అనకూడదు. वह मैदान में खेलता. सीता ने फल खाई, सीता ने फल खाया. मैं निराश नहीं है, मैं निराश नहीं हूं. लड़की पाठशाला जाता है, लड़की पाठशाला जाती है. लड़के पाठशाला जाती हैं, लड़के पाठशाला जाते हैं. मैं मेरे घर में रहता हूं, मैं अपने घर में रहता